Praise the Lord, sister. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ కీర్తి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. Praise the Lord, everyone. ప్రైజ్ లార్డ్ రాజేష్. అందరికీ ప్రైజ్ లార్డ్. Hallelujah. Yeah. Should we wait for others, brother, or we can start? Okay. Okay. Yeah. Okay. Let's start with a word of prayer. Yeah. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. Loving Heavenly Father, we thank you, praise you for this beautiful day. తండ్రి యొక్క ప్రశస్తమైనటువంటి అందమైనటువంటి దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. Father, we pray a lot for our comforter, our teacher, our guide, Holy Spirit, to lead us into this truth, O God. మరి మమ్మల్ని ఆదరించేటటువంటి మమ్మల్ని నడిపించేటటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఈ ఉదయకాల సమయంలో మేము వేడుకుంటూ ఉంటున్నాం. How much ever we explain, Father God, it will be in nothing compared to the Holy Spirit which will lead us to the truth, O God. తండ్రి మరి మేము ఎంతగా నేర్చుకున్నప్పటికీ కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు మాకు బోధించడానికంటే కూడా అధికంగా మేము నేర్చుకోలేం ప్రభువా. I pray, O God, let everyone receive the spirit of guidance today, O God, that will receive the truth, O God, and will walk in the freedom and the sonship that you have given us, O God. మరి దినాన పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి సహాయము ఆ గైడెన్స్ మాకు ఈ నామంలో ప్రతి ఒక్కరం కూడా మేము పొందుకుందుము గాక, ప్రతి ఒక్కరు సత్యం వైపు నడిపించబడదుము గాక ప్రభువా. Amen. 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 Praise God. Praise God. This is the very important topic. ఇది చాలా మరి విస్తరించినటువంటి మరి హ్యూజ్ టాపిక్ అయి ఉంటుందండి. I'll ask you all one question. మీ అందరికి ఒక ప్రశ్న అడుగుతాను. Do you know me? నేను తెలుసా మీకు? Yes or no? Simple. Question simple. Yes, Pastor గారు. Yes, Pastor గారు. But I'll tell you, do not know me. కానీ నేను అంటాను మీరు నన్ను తెలుసుకోలేదు అని. You understand? Because you are just seeing the Zoom meeting, you know little about me, but you do not know really about me. చూడండి, జూమ్ మీటింగ్ లో చూస్తున్నారు కాబట్టి కొంచెం నా గురించి మీకు తెలుసు, కానీ పూర్తిగా నా గురించి మీకు తెలియదు. Maybe by 10 months, you have been just seeing Alex sharing the gospel or sharing the word of God to you. That much you know, but you do not know completeness of Alex. మరి దాదాపు ఒక 10 నెలల నుంచి మరి అలెక్స్ గారు చెప్తున్నటువంటి ఆ యొక్క బోధలు కానివ్వండి, వాక్యం కానివ్వండి, వాటి ద్వారా మీరు కొంచెం నా గురించి తెలుసుకున్నారు, కానీ పూర్తిగా మరి అలెక్స్ గారు ఎవరో మీకు తెలియదు. Or I'll put like this: I had been sharing the gospel from the starting, but all were asking, where is the heart of gospel, brother? When you will start sharing about that? చూడండి, ఇంకో మాటలో చెప్పాలి అంటే నేను ప్రారంభం నుండి మరి సువార్తను గురించి నేను బోధిస్తూ ఉంటున్నాను, కానీ ఒక విధానంలో మరి మీరు అడుగుతున్నారు, మరి సహోదరుడా మరి అసలు సువార్త యొక్క హృదయం ఎక్కడ ఉంది, ఎప్పుడు ప్రారంభిస్తారు అని మీరు అడుగుతున్నారు. That's the same way the problem Moses had. అదే సమస్య మరి ఇక్కడ మోషే విషయంలో కూడా మనం చూడవచ్చండి. That's why yes, last time that was Monday. On Monday when I shared, I told that now we'll get into the new thing. We should get acquainted with God. చూడండి, మరి సోమవారం దినాన మరి మీతో నేను పంచుకున్నాను, మరి మనము క్రీస్తుతో ఆ సహవాసములో ఐక్యత జతపరచబడిన వారంగా మనం ఉండాలి. And then I told to get acquainted, it's better either we talk to him or walk with him, then we understand more. చూడండి, మరి ఆయనతో మనము అంటకట్టబడి ఉండాలంటే, ఆయనకు సమీపంగా హత్తుకొని ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనము ఆయన గురించి తెలుసుకోవాలి. So here Moses, who thought that he knows God, now he's asking God, God, I want to know you more. ఇక్కడ మోషేని చూసినట్లయితే మరి ఆయన ప్రభు గురించి అన్ని నాకు తెలుసు అనుకున్నాడు, కానీ దాని ప్రభు గురించి ఇంకా తెలియనటువంటి విషయాలు చాలా ఉండడం బట్టి, ప్రభు నాకు ఇంకా నేర్పించండి, నీ మార్గం నాకు చూపించండి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. So we'll go fast from Exodus 33:12 onwards. మరి ఈ దినంలో నిర్గమకాండము 33:12 నుండి మనము
చదువుకుందాం. This I shared last class, so I'll go fast, but for us to refresh ourselves, we'll do that. మరి ఇవన్నీ కూడా నేను గత క్లాస్‌లో మీకు బోధించాను. కానీ మరలా మరొకసారి నూతనంగా కొన్ని మాటలు మనం గుర్తు చేసుకుందాం. 33:12. 33:12లో చూసినట్లయితే and 12 and 13, Moses is telling, I pray that if I found favor in you, show me your way. 12, 13 రెండు కూడా చూసినట్లయితే మరి నీ కటాక్షము నా పైన ఉన్నడలా మరి నీ యొక్క దయచేసి నీ మార్గంలో నాకు తెలుపుము. Okay, the prayer sounds good. మరి ఈ యొక్క ప్రార్థన వింటున్నప్పుడు చాలా బాగుంది. But when you see the background, this is the same Moses who did 10 miracles in front of Pharaoh. మరి మనము అతని యొక్క మరి బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మరి ఏ మోషే అయితే ఈ యొక్క ఫరోను జయించి ఆ యొక్క 10 తెగులు రప్పించినటువంటి వాడు. He was the one who parted the Red Sea. ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చినటువంటి వ్యక్తి. He was the one who led 6 lakh people, men plus women plus children and the cattle, everything together with him. మరి 6 లక్షలకు పైగా ఉన్నటువంటి స్త్రీలను పురుషులను అక్కడ ఉన్నటువంటి పశు సంపదను అన్నింటికి కూడా నడిపించినటువంటి వాడు. And he knows that he did it was not because of his strength, his wisdom, but because Holy Spirit or God allowed him to do that. మరి తను నడిపించినప్పుడు తను గుర్తించాడు, ఇది నా యొక్క బలము నా శక్తి వల్ల నేను నడిపించట్లేదు కానీ దేవుడి యొక్క సహాయం పరిశుద్ధాత్మ సహాయంగా తను గుర్తించాడు. That means he knows God personally. అంటే ఏంటి మరి వ్యక్తిగతంగా తన దేవుని ఎరిగినటువంటి వాడు. That means he knows the power of God is in him and whatever he speaks it will be done. అంటే దేవుని యొక్క శక్తి తనలో ఉన్నది. ఏదైతే తను పలుకుతున్నాడో అది ఖచ్చితంగా జరిగిద్ది అన్న యొక్క విశ్వాసము తనలో ఉంది. Okay, and now he was on the mount to receive the commandments. God was writing commandments to him. So 40 days, 40 nights, he was on the mount. మరి 40 రాత్రులు 40 పగళ్ళు మరి ఆయన కొండపైన మరి ఆ యొక్క ఆజ్ఞలను తీసుకున్న సమయంలో కూడా మోషే అక్కడ ఉన్నాడు. So because it took a lot of time, here the people became they were restless. So they started asking Aaron and he made a golden calf to them to worship. చూడండి మరి ఆ యొక్క 40 దినాలు సమయం పట్టడం వల్ల మరి మోషే లేకపోవడం చేత కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారు గలిబిలి చెంది మరి వారు అహరోనుతో అంటున్నారు, ఇదిగో మేము పూజించడానికి మాకు వేరే దేవుడు, మమ్మల్ని నడిపించడానికి వేరే దేవుడు కావాలి అని అడిగారు. So now when God understood this, he got very angry. This stiff-necked people, I'm walking with them, I'm delivering them, but again they're worshipping idols. So he gets angry and tells, I'm going to wipe these people out. చూడండి మరి దేవునికి ఈ విషయం ఎప్పుడైతే చూశాడో ఆ ప్రజల యొక్క మనస్తత్వాన్ని చూసినప్పుడు దేవునికి చాలా మరి ఎంతో కోపంతో ఉగ్రుడై ఇదిగో నేను ఎంతగా వీరిని నడిపిస్తున్నప్పటికీ కూడా వీరు ఇంకా మరి ఇతర దేవతలు పూజించడానికి వారి మనసును నిలిపారు అని మరి ఆయన కోపంతో వారందరినీ కూడా మరి అక్కడ నశింప చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. That is Exodus 33:5. Okay. అదే నిర్గమకాండము 33:5 వచనంలో ఈ మాటలు మనం చూడవచ్చు. So we know that Moses comes down, he shouts at the people, he breaks the things and all, but now he's sitting in the tent outside the camp and he's thinking, now God, if he comes, he'll destroy all the people. చూడండి మరి మోషే పైన కూడా దిగి వచ్చినప్పుడు మరి తన ఈ పరిస్థితి అంత చూసి మరి ఆ యొక్క పలకలు విరగొట్టాడు, అక్కడ అన్ని జరిగాయి. ఇక తను పాలెం బయట వెలుపల కూర్చొని ఇక దేవుడు దిగి వస్తే ఖచ్చితంగా ఈ ప్రజలను మరి నాశనం చేస్తాడు, నశింప చేస్తాడు అని ఆలోచన కలిగి కూర్చొని ఉన్నాడు. And when he's sitting in the tent, there the holy presence of God comes and talks to him face to face. ఎప్పుడైతే ఆయన గుడారం ఎదుట ఆయన ద్వారం ఎదుట కూర్చొని ఉన్నాడో ఆ సమయంలో మరి దేవుని యొక్క ప్రసన్నత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత, దేవుని ప్రసన్నతను అక్కడ చూశాడు. Verse 9 to 11 is that. 9 నుండి 11 వరకు ఈ మాటలు మనం చూడవచ్చు. Now Moses is confused. Are Baba, just now God told that he's going to destroy the people if he comes down, but now he has come down, he's talking with me and there's no anger, there is no envy or anything on his face, so on him. So he's surprised. మరి మోషే అనుకున్నాడు కదా, ఇక దేవుడు దిగి వస్తే ఈ ప్రజలందరినీ నశింప చేస్తాడు అన్న ఆలోచనలో తను ఉన్నాడు.
కానీ ఇక్కడ తన ఆలోచనలు ఏవి నెరవేరలేదండి. దేవుడు దిగొచ్చి చాలా ప్రశాంతంగా మోషేతో ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇది మోషే అనుకుంటున్నాడు, ఓ మరి ఈయన ఎంతో ప్రశాంతంగా మరి నేను కోపగించుకుంటాను అనుకున్నాను, కానీ చాలా నెమ్మదిగా ప్రశాంతంగా మరి దేవుడు మాట్లాడుతున్నాడు అని మోషే ఆలోచిస్తున్నాడు. That's the reason we saw in the verse 12 and 13 that he's telling God, I want to know you more. అందుకనే మరి దేవుని యొక్క ఆలోచన విధానం ఏంటో మోషేకు సరిగా అర్థం కాకపోవడం వల్ల మరి 12వ అధ్యాయం 12వ వచనంలో 33, 12వ వచనంలో ఆయన ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా ఇంకా నీ మార్గము నాకు తెలియజేయండి అని. The beauty in the Bible is whenever any prophet or any servant of God asks question to God, God never answered to that question. చూడండి మరి బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన విషయం ఏంటంటే మరి దేవుని బిడ్డలు లేకుంటే ప్రవక్తలు కానీ వారు ఎప్పుడైనా దేవునికి ఏదైనా ప్రశ్న వేస్తే దేవుడు వారికి ఎప్పుడు జవాబు ఇవ్వలేదు. Because God knows our questions are maybe very big for you, but in God's eyes that's you have not understood me. చూడండి ఆ ప్రశ్నలు కొన్నిసార్లు అవి మనకు చాలా పెద్దగా ఉండి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రము ఆ ప్రశ్నలకు విలువ లేదండి. I can give you one example. ఉదాహరణకు నేను చెప్పొచ్చు. When I was sick, I was sitting in the office. I was telling God, don't you know that if I get healed now, so many people in the office will receive you, and now God, now the healing should happen. మరి ఆఫీస్‌లో నేను బలహీనుడుగా ఉండి ఆఫీస్‌లో కూర్చున్నప్పుడు నేను ఇలా ప్రార్థన చేసేదాన్ని. దేవా ఇప్పుడు నీవు నన్ను స్వస్థపరిస్తే ప్రజలు ఇప్పుడు నా యొక్క స్వస్థతను చూసి అనేకులు కూడా నిన్ను అంగీకరిస్తారు, అనేకులు కూడా నీ వైపు త్రిప్పబడతారు అని ఇలా ప్రార్థన చేసేవాడిని. Don't you know it's getting late? God, do it fast. మరి ఇది చాలా ఆలస్యం అవుతుంది, మీకు తెలియదా? మరి నాకు త్వరగా ఈ పనిని మీరు జరిగించండి అని నేను అడిగేవాడిని. God knows, Alex, your intentions are not right. మరి దేవునికి తెలుసండి మరి అలెక్స్ నీ యొక్క ఆలోచన అనేది మరి సరైనది కాదు. I know you in and out. This you have done a number of times. చూడండి నీ హృదయాంతరంగము లోపల బయట నేను ఎరిగినటువంటి వాడిను. ఇది నువ్వు చాలా సార్లు ఇలా జరిగించావు. He never answered. He knew healing is nothing big. He wants my character to be changed. I need to walk with him truthfully, and he manifested that when it is the right time. చూడండి స్వస్థత అనేది చెయ్యడం అనేది ఆయనకేం అసాధ్యమైంది కాదు. ఆయన అంటే క్షణంలో చేసేయగలడు. కానీ మరి నా ప్రవర్తన, నా జీవితము మార్చబడాలనే అది నా జీవితంలో ఆలస్యంగా జరిగింది. I'm sitting and praying on that, and there my mother calls me and tells, Mone, there is one good Malayalam preacher in the TV. Can you hear him? I'm staying in the hotel outside, okay? Not with parents, not with my family. మరి నేను కుటుంబంతో కానీ తల్లిదండ్రులు కానీ ఆ సమయంలో నేను జీవించట్లేదండి. నేను ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఒంటరిగా నేను నివసిస్తున్న సమయంలో మా అమ్మగారు ఫోన్ చేసి మరి అలెక్స్ మరి టీవీలో మరి ఒక మలయాళం ప్రీచర్ మంచి వాక్యం చెప్పే బోధకుడు వాక్యాన్ని చెప్తున్నాడు వినుమని చెప్పింది. And because mother told, I on the TV and accidentally I didn't on the channel she told, but it got connected to God TV and Andrew Womack was speaking on the TV. మరి నేను మా అమ్మ చెప్పింది కదా అని టీవీ ఆన్ చేశాను. ఆమె చెప్పింది ఆ వాక్యము విందామని. కానీ మరి అద్భుతంగా మరి దేవుడు ఇక గాడ్ ఛానెల్ పెట్టేటట్టుగా నాకు ఆలోచన ఇచ్చాడు. అది అలా గాడ్ ఛానెల్ మారిపోయింది. అది చూస్తుండగా మరి ఆండ్రూ వామక్ గారు అందులో వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నారు. And that time you are sharing on, therefore there is no more condemnation for them those who are in Christ. ఆ సమయంలో ఆయన వాక్యాన్ని బోధిస్తున్నారు. ఇదిగో క్రీస్తులో ఉన్న మీకు ఏ శిక్షా విధియు లేదు అనేటువంటి వర్తమానాన్ని ఆయన అందిస్తూ ఉన్నాడు. So my question was, God, do the healing so that I can show them your great works to the people. ఆ సమయంలో మరి నా ప్రశ్న ఏంటంటే, ప్రభువా మరి మీరు నన్ను స్వస్థపరచండి, దానిని బట్టి మరి మీరు ఎంత గొప్ప దేవుడో ప్రజలకు నేను చూపించగలుగుతాను అన్న యొక్క ప్రశ్న నాలో ఉండేది. He didn't answer that, but he gave a link. Alex, unless there is condemnation in your heart, you will not know about my goodness. మరి ఆయన నాకు జవాబు అయితే ఇవ్వలేదు, కానీ మరి దానికి సమకూర్చే రీతిగా మరి ఆయన నాతో మాట్లాడాడు. మరి అలెక్స్ ఎప్పటి వరకైతే నీవు ఆ శిక్ష యొక్క తీర్పు తీర్చుకుంటూ ఉంటావో అప్పటి వరకు నువ్వు దీని నుండి బయటకు రాలేవు.
This I gave an example. In the same way, Moses, who experienced the miracles, when he saw the different new face of God, he got surprised. He told, I want to know you more. మరి మోషే అప్పటి వరకు అర్థం చేసుకున్న విధానం వేరుందండి. కానీ ఎప్పుడైతే ఆయన పైనుండి దిగి వచ్చి ఆయన కోపించకుండా మరి ఆ యొక్క ప్రజలతో తనతో నెమ్మదిగా మరి ప్రశాంతంగా మాట్లాడేసరికి ఇక దేవుని మరొక రూపం చూసి తనకు మరి యొక్క గుణగణాన్ని చూసి తనకు అర్థం కాలేదు. ఇంకా దేవా మరి నీ యొక్క మార్గం నాకు తెలియజేయండి. ఇంకా నేను తెలుసుకోవాలి అని ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. So now God is talking to him in verse 14, telling that my presence is going with you and I have given you rest. అయితే ఆ ప్రశ్నకు దేవుడు ఇచ్చినటువంటి మరి ఇక్కడ జవాబు ఇవ్వలేదు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మరి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదను. Which is true. Which is true. ఏది సత్యము? No, that is true because God's presence was with him, because God's rest was with him, so he could do all these miracles. ఓకే. ఇది సత్యమే. దేవుడు చెప్పినటువంటి మాట నిజమే. మరి ఎందుకు అనంటే దేవుని సన్నిధి, దేవుని యొక్క విశ్రాంతి అనేది మోషే గారికి దేవుడు ఇచ్చాడు. So then Moses is still arguing with God. He's telling, yes, what you're telling is right. And because you are with us, there is a difference between us and the whole world. But still, I want to know you more. Should be more sure of you so that I can move forward. మరి మోషేకు అంత తెలిసినప్పటికీ కూడా మరలా అవును మీరు మాతో ఉన్నారని మరి ప్రజలందరూ ఇజ్రాయెల్‌తో దేవుడు ఉన్నాడని ప్రజలందరూ కూడా మరి గుర్తిస్తున్నారు. అయినప్పటికీ కూడా మీరు మాతో కూడా రావాలి. మాతో వచ్చినప్పుడే మేము ముందుకు సాగుతాము అని మోషే మరలా అడుగుతూ ఉంటున్నాడు. So verse 17 we see God tells that I know you by name personally and my loving kindness and mercy is with you. 17వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు కదా, మరి నీవు చెప్పిన మాట చెప్పున నేను దయచేసేదను, నీ మీద నా కటాక్షము కలిగి ఉన్నది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పాడు. See, when you are seeing this portion as question and answers, then you understand what I'm telling. మరి ఈ యొక్క వాక్యాన్ని మీరు చదువుతూ ఉండండి. ఈ యొక్క ప్రశ్నకు జవాబులు ఇక్కడ మనం చూసినప్పుడు మీ యొక్క ప్రశ్నలకు కూడా జవాబు దొరుకుతుంది. No, Moses is questioning, God is answering. That's what they're talking in the camp. Okay. చూడండి, ఈ వచనాల్లో మోషే ప్రశ్న వేస్తున్నాడు, దేవుడు జవాబు చెప్తున్నాడు. Okay. So now, though God told that I know you by name, my kindness and mercy is with you, still he's not satisfied. చూడండి, దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మోషే నీ పేరుతో సహా కూడా నిన్ను ఎరిగి ఉన్నాను, మరి నా కటాక్షం నీ పైన ఉన్నది అని చెప్పినప్పటికీ కూడా ఇంకా మోషే తృప్తి చెందలేదు. In verse 18 he's telling, I need to know your glory more. మోషే మరలా అంటున్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపించండి. Okay, the reason I believe is Moses understood very well that all the deliverance, everything happened was because Moses believed and heard and believed the word of God. మరి మోషే తెలుసుకున్నది, నమ్మింది ఏంటి అనంటే, మరి నాకు అర్థమైంది ఏంటి అనంటే, మోషే తెలుసుకున్నాడు ప్రతిది కూడా, తను చేసిన ప్రతి కార్యము కూడా, ప్రతి పని కూడా దేవుని యొక్క శక్తి ద్వారానే, దేవుని యొక్క మహిమ ద్వారానే చేశాడు అని మోషే గుర్తించాడు. He understood that himself and Israelites were just participant of the deliverance of God. మరి కేవలం ఇజ్రాయేలు ప్రజలు దానిలో వారు కేవలము వారు చూసేవారుగా పార్టిసిపేట్ అయిన వారుగా ఉంటున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. All the work to be done was done by God and they're just moving as God was telling them to move. మరి ప్రతి కార్యం కూడా జరిగింది, కేవలం దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వారు వెళ్తూ ఉన్నారు, అలానే నడుస్తూ ఉన్నారు. Means what they worked, the only work they did was to believe in God's commandments, words of God. చూడండి, కేవలము వారు దేవుని మాట చెప్పుననే, వారు కేవలం ఆ మాట వింటూ ఆ మాట ప్రకారంగానే నడుస్తూ ఉన్నారు. When they were in the bondage, they never did any sacrifices, they didn't keep their Sabbath, they didn't go to the tabernacle to worship, nothing they did, and they were in the bondage. చూడండి, వారు మరి ఆ యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి సబ్బాత్ కానివ్వండి, ఎలాంటి బలి అర్పణ కానివ్వండి, ఏది కూడా వారు చేయలేకపోయారు. Means what? Meaning, when I'm telling this, you should have a spiritual understanding. The religion tells you clean yourself first so that God will come in you. They never cleaned themselves. They were in the dirtiest place, but still God came and loved them.
చూడండి ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు మతపరమైనటువంటి మాటలు మనకు ఇప్పటివరకు వింటున్నటువంటి మాటలను మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఏంటి మరి వారందరూ కూడా మతపరంగా ఏం చెప్తూ ఉంటారంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. కానీ మనం గుర్తించాలి ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు మరి పరిశుద్ధ పరచుకోలేదండి. అయినప్పటికీ కూడా దేవుడు వారికి సహాయకుడిగా ఉన్నాడు. And when Moses, who was their spokesperson, he told, "Come, move out." They just moved out, not knowing what they moved. But the work was done by God by bringing fear in Pharaoh so that they were set free. చూడండి మోషే ఎప్పుడైతే ఇక మీరు బయలుదేరండి అని ప్రజలతో చెప్పినప్పుడు ఇంకా మాట్లాడకుండా ఏమి ఆలోచించకుండా ఆ ప్రజలు మరి అక్కడి నుండి బయలుదేరడం ప్రారంభించారు. అంతేకాకుండా వారు కేవలం మోషే మాట విన్నారు కానీ పని మాత్రం అక్కడ దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మోషే గుండెల్లో కూడా భయాన్ని దేవుడు పెట్టాడు. At the Red Sea also we can see they were grumbling when Moses told, "Now walk." They didn't question, "Papa, will the water fall? Will it come back? Will we die?" They just walked. They trusted in the word of God and they walked. చూడండి ఎప్పుడైతే మోషే ఇక ఎర్ర సముద్రం పాయలుగా చీల్చబడినప్పుడు ఇక ముందుకు సాగండి అని పలికినప్పుడు ఇక వారు మేము నడుస్తుంటే నీళ్లు మరలా మా పైన మేము మునిగిపోతామేమో అలాంటి ఏ ఆలోచన లేకుండా దేవుని యొక్క మాట పైనే వారు నమ్మిక ఉంచి ముందుకు సాగారు. So now they were just participant on God's work. కాబట్టి వారు కేవలము దేవుని యొక్క పనిలో దేవుని యొక్క మాట చొప్పున ఆ మాటలోనే వారు ప్రవర్తిస్తూ అందులో స్థిరపరచబడ్డారు. But still these people, the stiff-necked people like us, they didn't believe in God and they started thinking that they can do something to worship God. చూడండి ఇంకా అందులో మరి మిగతా కొద్దిమంది ఇంకా దేవుని తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో వారు మరి కొన్ని విషయాల్లో అనుమానించడం ప్రారంభించారు. So they told, "Let's worship, let's please God," and they brought in a golden calf and they started worshiping that. మరలా వారి యొక్క ఆలోచనలు త్రిప్పబడ్డాయి. ఇక అక్కడ ఆలస్యం అవడం చేత మరి ఇదిగో మనము ఆ యొక్క దూడను చేసుకొని ఇక మనం పూజిద్దాము అని వేరే దేవతల వైపు వారి మనసు త్రిప్పబడింది. That's the reason we saw in verse 12 and 13 that God told that I'm going to destroy these people. Verse 5, sorry. 33 వచనంలో అందుకనే దేవుడు అన్నాడు ఇదిగో ఈ ప్రజలను నేను నిర్మూలం చేయబోతున్నాను అని దేవుడు చెప్పాడు. But when he made the camp, he could see God is coming and talking to him. ఎప్పుడైతే అక్కడ మోషే గుడారం వేశాడు, గుడారం మీద కూర్చున్నాడు, అప్పుడు దేవుడు వచ్చి మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. So Moses understood that what he understood about God, the understanding is less. మోషేకు ఏం అర్థమైందంటే తను ఏదైతే దేవుని గురించి అర్థం చేసుకున్నాడో అది చాలా మరి తక్కువ, పూర్తిగా నేను అర్థం చేసుకోలేను, తక్కువగా ఇంకా నేను అర్థం చేసుకోవాల్సింది చాలా ఉందని మోషేకు అర్థమైంది. He understood God as a deliverer. మరి దేవుడు విడుదల ఇచ్చేవాడని అర్థం చేసుకున్నాడు. A redeemer, a healer, a lover. మరి ఆయన విడుదల ఇచ్చేవాడు, విడిపించేవాడు, మరి స్వస్థపరిచేవాడు, అంతేకాక ప్రేమించేవాడు అని మోషే గుర్తించాడు. And he understood this all are very little and there is little more or little very much more I need to understand about God. అయితే తను అర్థం చేసుకుంది ఇంకా దేవుని గురించి తను అర్థం చేసుకున్నటువంటి విషయాలు చాలా కొద్దిగానే ఉన్నాయి, కొంచెమే నేను అర్థం చేసుకున్నాను, దేవుని గురించి అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని మోషేకి అర్థమైంది. And this is what Moses is crying to God. God, I need to know you more. I need to know you more. అందుకనే మోషే ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా ఇంకా నీ గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. If I understand about your attributes, then I can talk to these people. I will get that personal revelation first, then I can share to these people about this loving God, then we can walk in the freedom. చూడండి ఎప్పుడైతే నాకు మరి మీరు పూర్తిగా అర్థమవుతారో అప్పుడు మీ గురించి నేను పూర్తిగా తెలుసుకొని నేను ఒక పూర్తి ప్రత్యక్షతనే కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఈ ప్రజలను కూడా మీ యొక్క ప్రేమను మీ యొక్క విడుదలను చూపించి నేను వీరిని మరి సులువుగా నడిపించగలుగుతానని మోషే తెలుసుకున్నాడు. If you see, when I told the prayer of Paul told that I pray that these people understand about the love of God. మరి ఇదే మాటలు మనం చూసినట్లయితే పౌలు గారు కూడా అలాగే అంటున్నారండి, మీ యొక్క మరి నేను ప్రార్థిస్తున్నాను, మరి నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఈ ప్రజలు నిన్ను గురించి తెలుసుకోవడానికి, నీ ప్రేమను తెలుసుకోవడానికి నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు పౌలు గారు.
I showed David, who is a man after God's heart. He knew God's heart is love, love and love. So he told God, forgive me, I have sinned against you. మరి దావీదు కూడా దేవుని ప్రేమను, దేవుని క్షమాపణను ఎరిగినటువంటి పరిస్థితుల్లో మరి దేవా నన్ను క్షమించండి అనే ఆ పశ్చాత్తాపము దావీదు దేవుని ఎదుట ప్రార్థించినట్టుగా చూస్తున్నాం. Now we'll come back. Though Moses is insisting that I need to understand, or I need to understand you very well, God's reply in Exodus 33:20. Can someone read? మరి మోషే ఇంకా దేవాని నన్ను కనపరచండి అని పదే పదే అవే మాటలు పలుకుతున్నప్పుడు దేవుడు ఇలా చెప్తున్నాడు. చూడండి 20వ వచనం. Till here last class I told. From now we'll start today's class. Okay. ఇప్పటి వరకు లాస్ట్ క్లాస్ చెప్పిన మాటలు చెప్పాను. ఈ రోజు మరి చెప్పబోయే మాటలు మనం చూసుకుందాం. Exodus 33:20. 33:20 చదవండి. మరియు ఆయన, నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. What God is told, no one can see man and live. చూడండి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు. This is what one of the verse I had said, John 1:18. No one has seen God till now. చూడండి యోహాను సువార్త జాన్ 1:18. 1:18 చూసినట్లయితే మరి ఎవరు కూడా మరి నన్ను ఇప్పుడు చూసి బ్రతకలేరు. No one has seen God, but now the begotten Son, the very good Son of God, Jesus, has come to reveal God. చూడండి ఎవరైతే దేవుని చూడలేదు కానీ ఆ ప్రభువైన యేసు వారు తండ్రిని కనపరచడానికి ఆయన వచ్చి ఉన్నాడు. So now I'll be sharing this portion of Moses, then I will link that to Jesus, then you'll understand this goodness of God. చూడండి మరి ఈ యొక్క మొదట ఈ పోర్షన్ గురించి మేము వివరిస్తాను. ఆ తర్వాత మరి ప్రభువైన యేసు వారి గురించి యొక్క మంచితనం గురించి కూడా మనము చూద్దాం. Now just imagine, in place of Moses, you were there and you're talking to God. మరి ఊహించండి, మరి మోషే ఉన్న స్థానంలో మీరుండి అక్కడ దేవుడితో మాట్లాడుతున్నారు అనుకోండి. Okay. Now I'll tell. Alex is talking to God. మరి ఉదాహరణకు చూసినట్లయితే ఇప్పుడు అలెక్స్ గారు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. God first he told that my presence is with you. మరి దేవుడు మొదట చెప్పాడు, నా సన్నిధి, నా ప్రసన్నత నీతో ఉంది. Yeah, thank you daddy. అప్పుడు నేను చెబుతాను, థ్యాంక్ యూ డాడీ. And I'll ask, no, but I need to know you more. కానీ మరలా నేను అడుగుతాను, లేదు నాకు ఇంకా నిన్ను గురించి తెలుసుకోవాలి. Then God is telling, my peace is with you, I know you by name. మరి దేవుడు నాతో అంటున్నాడు, ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా ఉంది, నా సమాధానం నీ వెంట ఉంది, నీ పేరుతో సహా నాకు తెలుసు. I'll think for a moment. Thank you daddy, but I need to know you more. మరి ఆలోచన చేసి, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, కానీ అయినప్పటికీ ఇంకా నీ గురించి నేను తెలుసుకోవాలి. Then God tells, no Alex, if you see me you will be destroyed, so don't ask that question. మరి లేదు మరి అలెక్స్, ఒకవేళ నీవు నన్ను ముఖాముఖిగా చూసినట్లయితే నువ్వు బ్రతకలేవు, కాబట్టి అలాంటి ప్రశ్న అడగొద్దు అంటాడు. Immediately Alex will tell, okay God, sorry, my question is wrong, I'm going. అప్పుడు వెంటనే అలెక్స్ గారు ఏమంటారు, ఓకే దేవా, నన్ను నా ప్రశ్నే తప్పు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్తాడు. But Moses didn't do that. కానీ మోషే అలా చేయలేదు. He still insisted. ఇంకా అలాగే ప్రభువుని విసిగిస్తున్నాడు. 21 to 23 we can see he still, no, unless I understand your glory, I'm not going from this place. I will sit here till you reveal yourself. 21, 22 చూసినట్లయితే ఆయన మాట్లాడుతున్నాడు, లేదు, ఎప్పటి వరకైతే నీ యొక్క మహిమను నేను చూస్తాను అప్పటి వరకు మాత్రం నేను ఇక్కడ నుండి వెళ్ళను అంటున్నాడు. God understood his heart that he wants to know me personally. So God tells, now can someone read in Telugu this 21 to 23, then I'll tell. 21 నుండి 23 వరకు చదవండి. Why I told so much is, see, he was insisting to know God. In the same way we should insist ourselves, God, I need to understand you. That's the time the Holy Spirit will reveal to us. Never be satisfied with little knowledge about God you have.
చూడండి ఎందుకు నేను చెప్తూ ఉన్నానంటే మోషే ఇక్కడ పెట్టట్లేదండి. ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలన్న తృష్ణ, తపన ఆయనలో ఉంది. అదే రీతిగా మనలో కూడా మనకు దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి. దేవునికి ఇంకా దగ్గరవ్వాలన్న ఆ యొక్క తపన మనం కూడా కలిగి ఉండాలి. మనం ఇప్పటి వరకు నేర్చుకునే దాంతో మనం సరిపెట్టుకోవద్దు. నేను ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలన్న ఆశ మనలో ఉండాలి. Now read 21 to 23. చదవండమ్మా. మరియు యెహోవా ఇదిగో మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది. నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖమును నీకు కనబడదని మోషేతో చెప్పెను. Thank you, sister. Thank you. Now again, where was the discussion Moses and God had? మరి ఈ ఇద్దరి యొక్క సంభాషణ ఎక్కడ జరుగుతుందండి? Get up from the sleep, concentrate. గుడారం దగ్గర. The tent. Okay. Now God is telling us what? Now you come back. What happened? God had given the commandments. Moses broke the stone and all because of the anger. God is telling you, come to the mount. I will give you the 10 commandments, and I will reveal myself to you. ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, ఇప్పటి వరకు అక్కడ మరి టెంట్ దగ్గర, గుడారం దగ్గర మాట్లాడాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు మరి ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు, పలకలు విరిగిపోయినాయి. నువ్వు మరలా ఆ యొక్క కొండపైకి రావాలి. అక్కడ ఆ స్థలంలో నేను అవి అనుగ్రహిస్తాను. ఆ తర్వాత నువ్వు నా మహిమను చూస్తావు అని చెప్పాడు. Okay, that means what? The discussion happened. Now Moses is going the next day to the mount with the 2 tablets so that God can write the commandments and he's going to see God face to face. అనగా ఏం జరిగింది? దేవుడు మోషేతో మాట్లాడాడు. మరి మరుసటి దినాన మోషే ఆ యొక్క 2 రాతి పలకలను తీసుకొని ఆజ్ఞల కొరకు మరి మరలా ఆ కొండపైకి వెళ్ళాడు. I think that's what verse 34:1 is telling, right? Exodus 34:1 tells that only. Moses, the next morning, he takes the tablets and he goes to the mount and he waits there. Correct? 34 మొదటి వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. Am I right? మొదటి పలకలు అంటే మరి 2 రాతి పలకలు చెక్కుము. Yeah. Okay. So that's what I mean. I'm just picturizing you so that you can understand better. Okay. జస్ట్ మీకు ఇంకా మీరు అలా ఊహిస్తున్నారు. ఎందుకంటే మీకు ఇంకా అర్థం కావడానికి నేను అలా చెప్తూ ఉన్నాను. Okay. So now Moses goes to the mount. That means next day with full enthusiasm, full interest to know God and also to do his work, he takes the tablets and he goes to the mount. మరి ఆ యొక్క 2 రాతి పలకలను తీసుకొని ఎంతో మరి ఉత్సాహంతో, సంతోషంతో ఆ యొక్క కొండపైకి మోషే వెళ్ళాడు. Okay. Now verse 4 to 8 is today's discussion. ఇప్పుడు 4 నుండి 8 వరకు ఈ రోజు మనము డిస్కస్ చేద్దాం. Okay. Start from verse, slowly we'll see. And I'll stop in the middle, okay? 34 నుండి ఒక మాట చదవండి. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా. Continue, sister. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన. Okay. From here, okay. Now verse 5 and 6, you saw that Lord proclaimed his name, Lord. చూడండి, ఇక్కడ దేవుని యొక్క పేరును ఆయన అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడుగా. Now ప్రభు. who is calling whom Lord? ఎవరిని ఆ ప్రభువుగా అని పిలుస్తూ ఉన్నారు?
I want you all to think. That's why I stop a moment. Okay, it could be Moses seeing the glory. He could have, oh Lord, Lord, he could have told. మరి ఒక విధంగా చూసినట్లయితే మోషే మరి దేవుణ్ణి చూసినప్పుడు ఓ దేవా దేవా అని పిలిచి ఉండొచ్చు. Okay, and because verse 5 we saw that proclaim the name of Lord, that means God, and here God is coming to show his attributes. It could be God is telling Moses, here I'm going to reveal my attributes to you. మరి మరి మోషేతో దేవుడు మరి చెప్పి ఉండవచ్చు ఈ స్థలములో నా యొక్క మహిమను కనపరచబడుతుంది అని. Because he had promised the first meeting that you come, I'll reveal myself to you. మరి ఎందుకంటే ఆయన ఒకరోజు ముందుగానే మరి దేవుడు మోషేతో చెప్పాడు నీవు వచ్చిన ఎడల నా మహిమను నీకు కనపరుస్తానని. Why I'm telling that is we can take both the way, but here it will be better for us to see that God is telling Moses, now I'm going to show my attributes to you. చూడండి మరి నా యొక్క మహిమను మరి నేను నీకు చూపిస్తానని దేవుడే మోషేతో చెప్తున్నాడు. Attributes means what? నా మహిమను మరి చూస్తావు అని అంటే ఏంటి? Yeah, Telugu word is very simple, so now you can tell. Yeah, that word meaning, that's the meaning of that. నా మహిమను నువ్వు చూస్తావు అనగా ఏంటి? In the beginning I told you, do you know me? You told yes, but I knew that you do not know my attributes. చూడండి మరి ప్రారంభంలో నేను చెప్పాను నా గురించి మీరు తెలుసా అన్నప్పుడు అవును మీరు తెలుసా అంటారు, కానీ పూర్తిగా నా గురించి నా గుణగణాల గురించి మీరు correct word, my qualities you do not know, my characteristics you do not know, my features you do not know. మరి నా యొక్క గుణగణాలు కానివ్వండి నా యొక్క విషయాలు మీకు తెలియదు. Okay, but you know only little Alex who comes, he smiles and he talks to you all, he tells hallelujah, praise the Lord in front of you. చూడండి మరి కేవలం మీరు మరి మీ ఎదుట వచ్చి వాక్యాన్ని బోధించి హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అని చెప్పి ఆ కొద్ది మట్టికే ఆ నెక్స్ట్ టైం మీరు చూస్తున్నారు. Okay, so that is what now God is telling Moses, I'm going to reveal my qualities to you. ఇప్పుడు అందుకనే దేవుడు మోషేతో అంటున్నాడు ఇదిగో ఈ సమయంలో నా గుణగణాలను నీకు నేను కనపరచబోతున్నాను. Now very important is how much ever I tell, మరి ప్రాముఖ్యమైన ఏంటి అని అంటే ఎంతగా నేను చెప్పినప్పటికీ కూడా or any preacher tells, it will be just a little few drops of the ocean. ఎంతగా మరి నేను చెప్పినప్పటికీ ఇతర బోధకులు చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క సముద్రంలో కేవలం కొన్ని చుక్కల వలె ఉంటుందండి. We will be short of words because the revelation of God's attributes is huge, huge and huge. కేవలము ఆ నీటి బొట్టు వలె అంతే మనం వింటున్నాం నేర్చుకుంటున్నాం, కానీ ఇక సముద్రంలో ఈ యొక్క వాక్యం అనేది చాలా ఇది విస్తారమైనది. So my humble request is when I'm sharing, you make a note. I know you're doing, I'm reminding it again, make a notes. మరి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మేము చెప్తున్నప్పుడు మీరు ఆ యొక్క నోట్స్ మీరు రాసుకోండి. Okay, the more you understand, ఎంత ఎక్కువగా మీరు అర్థం చేసుకుంటారో the more you depend on Holy Spirit for your personal life, the more your life and my life is different. So God's revelation will be more greater in the area where you understand. చూడండి మరి వ్యక్తిగతంగా మీలో ఈ వాక్యం పని చేయడానికి మీరు పరిశుద్ధాత్మ దేవుని పైన మీరు ఆధారపడుతున్నప్పుడు దేవుని తెలుసండి నా విషయంలో మరి మీ విషయంలో మీరు ఎలా అర్థం చేసుకుంటారో ఆ ప్రత్యక్షతలు మీకు వేరుగా నాకు వేరుగా ఉన్నతంగా కనపరచబడొచ్చు. But there are the 8 points. When you understand and when you get the revelation, you will be out of religion, out of fear, out of uncertainty, and you will walk like Christ walked on earth, like disciples walked on earth, with the freedom and sonship. చూడండి ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో మరి మీ భయంలో నుండి ఆ యొక్క ఆందోళన నుండి చింతల నుండి వీటన్నిటి నుండి మీరు విడుదల పొందగలుగుతారు. మరి ఎప్పుడైతే పూర్తిగా మీరు తెలుసుకుంటారో శిష్యులు ఏ రీతిగా అయితే పరిపూర్ణంగా మరి వారు దేవునితో నడవగలిగారో అలాంటి అనుభవంలోకి మీరు రాగలుగుతారు. Amen, amen. How many of you want that freedom? ఎంతమందికి ఆ స్వేచ్ఛ కావాలని మీరు ఆశిస్తున్నారు? Amen, amen. Get ready, keep your paper, pen, and tell, thank you, Daddy. Holy Spirit, my teacher, my comforter is with me, will reveal the truth more to me.
చూడండి పెన్ను, పేపర్ దగ్గర పెట్టుకోండి. చెప్పండి పరిశుద్ధాత్మ దేవ తండ్రి నీకు వందనాలు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మరి పూర్తిగా మాకీ వాక్యాన్ని మరి ఆయన రివీల్ చేస్తాడు అన్న యొక్క విశ్వాసంతో ప్రార్థించాలి. So there are 8 attributes God reveals here. ఇక్కడ 8 గుణగణాలను దేవుని యొక్క గుణగణాలను దేవుడిక్కడ ఆయన చూపిస్తూ ఉన్నాడు. కనపరుస్తూ ఉన్నాడు. First word is merciful or compassionate. మొట్టమొదటి చూసినట్లయితే కనికరము. Okay. Merciful means a deep love. ఈ కనికరము అనగా ఒక లోతైనటువంటి ప్రేమ. This love is usually from a superior being to an inferior being. ఈ యొక్క ప్రేమ ఎలా ఉంటుంది అనంటే మరి ఉన్నతమైన దగ్గర నుండి మరి తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారికి కూడా ఇది అందించబడుతుంది. Now we understand the superior being is God and the weaker being it's we. So that love, the deep love of God towards man. చూడండి మనకు అర్థమవుతుంది ఆ యొక్క ఉన్నతంగా ఉన్నటువంటి వాడు దేవుడు, మరి క్రింద ఉన్నటువంటి తగ్గింపులు ఉన్నటువంటి వారు మనము అనగా దేవుని యొక్క ప్రేమ మనకు వెలువడుతుంది. And this deep love is so much that the inferior person can do nothing to give back in return for the love he receives. చూడండి ఈ యొక్క ఉన్నతంగా ఉన్న దేవుని ప్రేమ ఎంత లోతైనది అనంటే ఈ క్రింద ఉన్నటువంటి మానవుడు మరి ఏది చేసి కూడా ఆ ప్రేమకు ప్రతిగా తను ఏది ఇవ్వలేడు. I pray that your spiritual eyes open, because everything you need to link with religion. Religion tells you do this, you do that, or you sacrifice this, then you get the love of God. No, you can do nothing unless you have an understanding. Only that understanding gives you that deep love of God to you and me. చూడండి ఈ ఒక మాటలు చెప్తుండగా మీ ఆత్మీయ కన్నులు మరి తెరవబడాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకు అనగా మరి నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు ఆలోచించాలి, ఇప్పటి వరకు మతం ఏదైతే బోధిస్తూ వస్తుందో ఇదిగో ఆ ప్రేమను, ఆ దేవుని యొక్క లోతైన ప్రేమను పొందుకోవడానికి మరి మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉండాలి అని ఏదైతే వింటూ ఉన్నారో దానన్నిటికీ వ్యతిరేకంగా మీరు గుర్తించాలి. మనం ఏమి కూడా చేయనవసరం లేదు, కానీ దేవుని యొక్క ప్రేమ మనకు అందించబడింది. God's love is like a loving father or mother who looks at their children with concern, with a tender, deep love. చూడండి దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఈ లోక సంబంధం చూసినట్లయితే మన తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే వారి పిల్లల పట్ల ఎలాంటి ఆ యొక్క అర్థం లేక, ఎలాంటి ఆలోచన లేక ఎలా అయితే ప్రేమిస్తారో, ఎలా అయితే వారిని కన్సల్ట్ చేస్తారో ఆ రీతి అయినటువంటి ప్రేమ అండి. Simple example I'll tell. See, every time in our family prayer, family dinner together, everything is there. మరి ఉదాహరణకు మరి సింపుల్ గా చెప్పాలంటే ప్రతిరోజు కూడా మనం ఆ యొక్క కుటుంబ ప్రార్థన, కుటుంబంగా కలిసి మేము భోజనం చేస్తున్నప్పుడు This Tuesday suddenly the meeting was planned for me, so that is cancelled. మరి ఈ యొక్క ట్యూస్డే సడన్ గా మరి బైబిల్ క్లాస్ ఉండడం వల్ల మరి అది క్యాన్సిల్ అయింది. But my parents sacrificed the food, prayer, and they're waiting for me for this meeting to over so that we can have together. మరి నా తల్లిదండ్రులు మరి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కలిసి తినాలని కలిసి తినడానికి వారు అంగీకరించక నా కోసం వారు వేచి ఉన్నారండి. No, that's because I'm 50. So they're telling me, this fellow is elder, he can eat, he can sleep. No, that's the love they have, that we can have that fellowship together. We'll have food, one more meal together. So they waited for me. చూడండి మరి వారు అనుకోవచ్చు, మరి అలెక్స్ పెద్దవాడు కదా, ఆయన తింటాడు పడుకుంటాడులే అని అనుకోవచ్చు. కానీ అలా అనుకోకుండా లేదు, కలిసి మేము భోజనం చేయాలి, కలిసి మేము ఆహారం తీసుకోవాలి అన్న ప్రేమ వారు నా పట్ల కనపరుస్తున్నారు. Why I'm telling, there is a tender, deep love a father, mother have towards children. That kind of love God has towards us. చూడండి ఏ రీతిగా అయితే ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులకు ఆ యొక్క స్వార్థం లేని ఆ పూర్తి పరిపూర్ణమైన ప్రేమ ఉంటుందో, ఏమి ఆశించకుండా అదే ప్రేమ, అలాంటి అంతకంటే గొప్ప ప్రేమ తండ్రి మన పట్ల కలిగి ఉన్నాడు. When I was a baby or now, the love of parents is the same towards me. చూడండి నేను చిన్న ప్రాయంలో ఉన్నప్పటికీ, నేను పెద్దవాడిగా అయినప్పటికీ కూడా మరి వారి ప్రేమలో ఎలాంటి మార్పు అనేది జరగలేదండి. For them, I'm still a small baby. ఇప్పటికీ కూడా నా తల్లిదండ్రులకు నేను చిన్న బాలుడుగానే ఉన్నాను.
how much ever big you become for God, you are his little small baby whom he loves, he cares, who cuddles, who takes care. అదే రీతిగా మరి దేవుని విషయంలో కూడా మీరు ఎంత పెద్దవారైనప్పటికీ కూడా దేవుని దగ్గర మీరు చిన్న పిల్లలేనండి. మన చిన్న పిల్లలుగా దేవుడు మనను మనను చాలా ఆయన కేర్ తీసుకుంటాడు. మనను కౌగిలించుకుంటాడు. ఆయన ముద్దాడుతాడు. అలాంటి ప్రేమ తండ్రికి మన ఎడల ఉంది. Because he does that, he has compassion towards you. What? Unconditional love towards you and me. చూడండి అందుకనే అది ఆయన చేస్తున్నాడు కాబట్టి నీ పట్ల, నా పట్ల ఒక షరతులు లేనటువంటి, కొలత లేనటువంటి ప్రేమను ఆయన మన పట్ల చూపిస్తున్నాడు. Note down, our God's love is not conditional love. It's an unconditional, tender, pure love towards you and me. చూడండి మీరు రాసి పెట్టుకోండి. మన దేవుని ప్రేమ అది కొద్ది ప్రేమ కాదండి. మన దేవుని ప్రేమ అది షరతులు లేనటువంటి ప్రేమ. అది కొలతలు లేనటువంటి ప్రేమ అండి. I remember old days. God, see, I'm giving this candle to the church. So yeah, you should love me. You should bless me. Alex, you were wrong. You are wrong. God is to tell. చూడండి నేను ఒకప్పుడు అనుకునేవాడిని, ఇదిగో దేవా నువ్వు నన్ను ప్రేమించాలి, ఎందుకంటే నేను ఈ సమయంలో నీ కొరకు క్యాండిల్ వెలిగిస్తున్నాను, నేను ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను. లేదు అలెక్స్, నువ్వు చేస్తున్నది తప్పు అని దేవుడు నాతో మాట్లాడేవాడు. That is what Psalm 78:38 says. కీర్తనలు 17 సార్ 78 verse 38. 78:38. I'm sorry, I'll be crying when I'll be sharing this because our God's love is so great. Okay, don't look into all that. Yeah. Psalm 78:38. కీర్తనలు 78:38. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. Because of his compassion, a people who deserve judgment, he never judged, but he was ready to forgive the repentant person. చూడండి ఆయన చాలా వాత్సల్యం కలిగినటువంటి దేవుడు కాబట్టి మరి ఎప్పుడైతే మరి నశింపజేయాలన్నటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ఆయన కోపమును అణచుకొని ఆయన మరి వారి పట్ల వాత్సల్యంను చూపించినటువంటి దేవుడు. If the way the religion gives God is a holy God, none of us can stand in front of him, means by now we all would have been consumed because we were never ever holy. But because of his compassion, he's just looking at us as a tender love. చూడండి ఒకవేళ ఇప్పుడు చెప్తున్నటువంటి రీతిగా దేవుడు చాలా పరిశుద్ధుడు, ఎవ్వరం కూడా ఆయన ఎదుట నిలబడలేము అలాంటి ఒక మాటలు మరి నిజమైతే ఈరోజు మనం మనలో ఎవరం కూడా అంత పరిశుద్ధంగా దేవుని ఎదుట నిలబడలేమోనండి. ఎందుకనంటే మరి ఎన్నోసార్లు చేసినటువంటి ఆ పొరపాట్లను బట్టి ఎప్పుడో మనం దేవుడు అలాంటి కోపంతోనే ఉన్నటువంటి వాడైతే మనం ఎప్పుడో నశించిపోయేవారు. So that is what firstly God is revealing to Moses. See, I am a compassionate. So though they did idol, if they repent, I am ready to forgive them. అందుకని మొట్టమొదటి మాటలోనే దేవుడు మోషేతో తన గుణగణాలని కనపరుస్తున్నాడు. ఏంటంటే మరి నేను వారిపైన కనికరం చూపిస్తున్నాను. వారు తప్పు చేసినప్పటికీ కూడా వారు మరలా నా వైపు తిరగగలిగితే, మరలా పశ్చాత్తాపపడగలిగితే నేను వారిని కనికరించే దేవుడనని అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. Can you read Deuteronomy 30:1-3? ద్వితీయోపదేశ కాండము 30:1-3. 1-3 వరకు చదవండి. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయు అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన మాట నీవును నీ సంతతి వారును విన్న ఎడల
నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. Praise God. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. Amen. Thank you, sister. You're reading beautifully. Thank you. See, here we can see Deuteronomy 28, God is telling the blessings and curse. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మరి ఆశీర్వాదముల గురించి ఆ శాపముల గురించి 28వ అధ్యాయంలో మనం చూస్తాం. And now God is telling basically what they have gone away from God. They have gone to worship the worldly gods. They started doing things away from God. So curses came unto them. ఎందుకు వారు ఆ శాపం తెచ్చుకున్నారంటే మరి వారి దేవుని మాట వినక దేవునికి వ్యతిరేకంగా తినడం ద్వారా మరి ఇతర దేవతలు పూజించడం ద్వారా వారిపైకి శాపాన్ని తెచ్చుకున్నారు. And because they have done that, they lost their land, they lost their property, they lost their family. Now they're slaves somewhere and they're in the bondage. ఇలాంటి పనులన్నీ చేయడం ద్వారా వారి యొక్క మరి ఆస్తిని, వారి యొక్క భూములు అవన్నీ పోగొట్టుకున్నారు. మరియు వారి యొక్క కుటుంబాలను, పిల్లలను అవన్నీ పోగొట్టుకొని ఇప్పుడు ఒక బానిస బ్రతుకులు ఒక స్థలంలో బానిసలుగా వారు అక్కడ నివసిస్తూ ఉంటున్నారు. God is telling, if you repent means what? Change the way of thinking. If you trust in me, my love, I will not only forgive you, but I'll restore back everything that you have lost. మరి దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు పశ్చాత్తాపపడి మీరు బాధపడిచి పొందాలి అనగా మరి మీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోవాలి. Repent is not the way the religion tells you confess your sins. No, repent means you change your way of thinking. You understand about my love, about my mercy. I am there for you. When you understand that, you will experience not only forgiveness of your sins, but everything you lost will be restored back. చూడండి, ఇప్పుడు మీరు పశ్చాత్తాపపడడం అనగా మరి ఏదో పాపాలు ఒప్పుకోవడం కాదు గాని మరి మతపరంగా పాపాలు ఒప్పుకుంటే సరిపోతుంది అనే ఆ మాట దానికి వర్తించదు. కానీ మరి దేవుని యొక్క గొప్పతనం ఏంటో, దేవుని యొక్క గుణగణాలు ఏంటో, ఆ దేవుడు మరి ప్రార్థించినప్పుడు ఏ రీతిగా మరి ఆయన కనికరిస్తాడో వాటన్నిటిని కూడా గుర్తించి మన యొక్క మనసును, ఆలోచన విధానాన్ని, దేవుని పట్ల ఇప్పటి వరకు కలిగి ఉన్న ఆలోచన విధానాన్ని మార్చుకోవడమే పశ్చాత్తాపం అండి. For Israelites, it's easy because for them that 400 years of bondage is there. They can easily remember, we were once upon a time in bondage, from there we came out. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలకు చాలా సులువుగా వారు చెప్పగలుగుతారు, ఇదిగో 400 సంవత్సరాలు మేము ఆ యొక్క బానిసత్వంలో ఉన్నాము, మరి మరలా దేవుని కనికరం చేత విడిపించబడ్డామని. If they don't remember anything, they can just remember that and they can understand God's goodness and they can receive God's blessings. చూడండి, మిగతా ఏ విషయాలు కూడా వారికి గుర్తు లేకపోవచ్చు, కానీ ఈ ఒక్క విషయం చాలు వారికి బానిసత్వం నుండి దేవుడు మమ్మల్ని విడిపించాడు అని. In the same way, if we don't have nothing in our life, we can just remind ourselves, we were once upon the son of Satan. We were in darkness, the kingdom of darkness. From there, we are brought to the kingdom of light. And God, who has brought to the kingdom of light, will never leave us, but He will bless us. He'll restore back everything. చూడండి, అదే రీతిగా మన జీవితంలో కూడా మనకి ఏమి గుర్తు లేకపోయినప్పటికీ కూడా మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఏంటి అని అంటే, ఒకప్పుడు మేము సాతాను యొక్క రాజ్యంలో ఆ చీకటిలో మేము ఉన్నాము, కానీ దేవుడు కనికరించి మమ్మల్ని ఆ చీకటి నుండి, సాతాను యొక్క రాజ్యం నుండి మమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి మమ్మల్ని నడిపించాడు. తన యొక్క వెలుగును మాకు అనుగ్రహించాడని గుర్తుంచుకోవాలి. So you can note down few points. Because of His compassion, He's always ready, willing to forgive your sins and to restore back what you lost. చూడండి, ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ఆయనకున్న కనికరుని బట్టి ఆయన ప్రతినిత్యం, ప్రతి క్షణం ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏదైతే మనం కోల్పోయామో ఆ కోల్పోయినది రెట్టింపు మరలా మనము పొందుకోవడానికి ఆయన కనికరం గల దేవుడు మనకు ఆయన అనుగ్రహిస్తాడు. Why? He's always available to believers in time of need when they are seeking. Why? That brings glory to Him. చూడండి, ఎందుకు ఆయన అనుగ్రహించే దేవుడు అనగా, ఎప్పుడైతే విశ్వాసులు ఏ ఆపదలోను, ఏ సహాయం కొరకు ఆయన దగ్గరకు వచ్చి వేడుకున్నప్పుడు ఆయన కనికరించే వారికి సహాయం చేస్తాడు. ఎందుకనగా ఆ పని జరిగించడం ద్వారా, ఆ పని చేయడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. I will just give an example. Now, if you understand this compassion, now if suppose you are in a problem and
you have understood our God is a compassion God, how will you pray? చూడండి ఇప్పుడు మన దేవుడు కనికరం గల దేవుడని మీకు అర్థమైతే, ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఏ రీతిగా ప్రార్థన చేస్తారు? Our prayer method will change. We'll tell, yes God, I have problem, but I know I have a compassionate, loving God. Thank you, Daddy. Your word promises that you will not only forgive me but will restore back. So I trust you have restored, and I walk forward in believing that you have restored. ఇప్పుడు మనం ప్రార్థన చేసే విధానమే మారిపోతుందండి. అవును. దేవా నీకు వందనాలు. సమస్యలో నేనున్నాను. సమస్య నాకుంది. అయినప్పటికిని కూడా కనికరించే దేవుడవు నీవు నాకున్నావు. మరి ఈ సమస్య నుండి నన్ను విడిపించి నేనేదైతే కోల్పోయానో మరలా నేను కోల్పోయినది తిరిగి నాకు అనుగ్రహించగలిగిన దేవుడవు. థాంక్ యూ డాడీ మీరు ఇచ్చినందుకు, నీ కనికరాన్ని బట్టి నేను పొందుకున్నాను అని మన ప్రార్థన విధానమే మారిపోతుందండి. Because the deep love I explained, a love of a superior to a inferior, and where an inferior cannot give back anything for the love he receives. చూడండి ఇందాక నేను చెప్పాను లోతైన ప్రేమ ఎలాంటిదంటే, ఒక ఉన్నతమైన వాడు ఒక తక్కువ స్థితిలో ఉన్నవాడికి ఇచ్చేటటువంటి ఆ ప్రేమ. ఈ తక్కువ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏమి చేసి కూడా ఆ ఉన్నతమైనటువంటి ప్రేమకు వెల చెల్లించలేడు. For years I was hearing I need to do something to God to receive from God. But in this deep, compassionate love, I can never buy, I can never purchase God. I can just receive that unconditional love. చూడండి ఎన్నో సంవత్సరాలుగా నేను వింటూ వస్తున్నాను. దేవుని ప్రేమను పొందుకోవాలంటే ఏదో ఒకటి నా ద్వారా నా పని చెయ్యాలి. నా ద్వారా ఏదన్నా కార్యాలు, క్రియలు జరిగించాలి అన్నటువంటి మాటలు వింటూ వస్తున్నాం. కానీ లేదండి. మన దేవుని యొక్క ఉన్నతమైన లోతైన ప్రేమను పొందుకోవడానికి మనం ఏమి చేసినా మన క్రియలు సరిపోవు ఆయన ప్రేమను పొందుకోవడానికి. ఆయన కేవలం ఉచితంగానే కనికరం చొప్పుననే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Amen. 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 Although he is holy, infinitely holy, చూడండి ఆయన పూర్తిగా ఆయన పరిశుద్ధుడు. మరి పరిపూర్ణంగా ఆయన పరిశుద్ధుడై ఉన్నప్పటికీ కూడా holy, we hear God is holy, so unholy cannot stand in front of us, him. చూడండి మనం వింటూ వస్తూ ఉన్నాం. ఆయన చాలా పరిశుద్ధుడు. ఏ వ్యక్తి కూడా ఆ పరిశుద్ధుడు ఎదుట నిలవలేడు. Now, how you and I are able to stand in front of him is because his compassion allows to deal with weak and fallen people. చూడండి అయితే మనం ఏ రీతిగా ఇప్పుడు ఆయన ఎదుటకు రాగలుగుతున్నాము అనంటే మనకు అర్థమవుతుంది. దేవుడు కనికరం గల దేవుడు. ఆయన బలహీనులను, మనలాంటి బలహీనులందరినీ కూడా ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆ కనికరం అనేది మనకు సహాయపడింది. Yes, he's holy, but he's compassionate. చూడండి అవును ఆయన పరిశుద్ధుడు, కానీ అయినప్పటికీ ఆయన కనికరం గల దేవుడు. Means what? Though he's holy, because of his compassion, he's talking to you and me. చూడండి ఆయన పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా ఆయన కనికరము నీతో నాతో మాట్లాడుతూ ఉంది. Amen. 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 I'll go slow. Each word we have to understand, okay? చాలా నిదానంగా చెప్తాను. మరి ప్రతి మాట మనం అర్థం చేసుకోవాలి, మన హృదయంలో నాటబడాలి. Our God is a compassionate, deep, loving, unconditional love towards you and me. చూడండి మన దేవుడు చాలా కనికరం గల దేవుడు. లోతైన ప్రేమను నీ పట్ల నా పట్ల ఆయన కలిగి ఉన్నాడు. Amen. 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 Okay. So first attribute he showed to Moses. మొట్టమొదటి గుణగణాన్ని దేవుడు మోషేకి చూపించాడు. If when you're hearing this message, any revelation you get about compassion, don't talk anything else. Compassion, you can stop me, you can add, it will bless others also. ఈ మాటలు మీరు వింటుండగా మరి దేవుని కనికరం విషయంలో మరి మీకు ఏదైనా సందర్భం గుర్తొచ్చినట్లయితే నన్ను ఆపి మీరు చెప్పవచ్చు. ఇంకా అందరికి ఆశీర్వాదకరంగా మాటలు ఉంటాయి. Okay, it's a very meaning we should get revelation, not head knowledge. We should get a revelation in each point. చూడండి కేవలము ఈ లోక ఆలోచన జ్ఞానం కాదు గాని మనకి ఇంకా దేవుని ప్రత్యక్షత వైపునకు మనం మనం తెలుసుకోవాలి. You ready for the next word? రెండో మాట కొరకు సిద్ధంగా ఉన్నారా? Yes, Pastor గారు. Praise God, praise God. Second word, gracious. రెండో మాట దయ. Okay, gracious. Now in Bible it can come as an adjective or as a verb also. బైబిల్ గ్రంథంలో
2 విధాలుగా వర్బ్ గాను, అడ్జెక్టివ్ గాను 2 విధాలుగా మనం చూడవచ్చు. When it comes as an adjective, it is an heartfelt response by someone who can give something to one who's in need. చూడండి ఎవరైతే అవసరతతో ఉన్నారో అలాంటి వారికి అవసరతలో ఉన్న వారికి ఇచ్చేటటువంటిది. Okay, and when in the Bible it is given as a verb, that means a strong man helping a weaker man, where a weaker man cannot claim anything for his favorable treatment. చూడండి మరి వర్బ్‌లో మనం చూసినట్లయితే క్రియారూపంగా చూసినట్లయితే ఒక బలవంతమైన ఒక బలమైనటువంటి వ్యక్తి ఒక బలహీనుడికి చేసేటటువంటి సహాయం తిరిగి బలహీనుడు ఏది కూడా బలవంతుడికి లేకుంటే యొక్క గొప్పవాడికి ఇవ్వలేనటువంటి స్థితిలో ఉండడం. Now, when I'm giving these words, you can understand that gracious can be only God and no one else. చూడండి ఎప్పుడైతే ఈ మాట దయ అనేటటువంటి మాటను చూస్తామో ఇది దేవుడు మాత్రమే ఇవ్వగలిగితే ఇంకా ఎవరు కూడా ఇది ఇవ్వలేరు. Because human, how much ever they try to be gracious, but it will not be as perfect as God is perfect. చూడండి మానవ రీత్యా చూసినట్లయితే మానవులు ఎంతగా దయ చూపించాలి అని అనుకున్నప్పటికీ కూడా దేవుని కంటే ఎక్కువగా ఎవరు కూడా అలా చెయ్యలేరు. The kindness people extend to others is not unbiased, or it is not without any hope of a reward. మరి ఎప్పుడైనా ఎదుటి వ్యక్తికి దయ చూపిస్తున్నారంటే దాని వెనుక ఏదో ఒకటి వారు చేసేవారు ఆశిస్తూ ఉంటారు. Like Jesus told, if the right hand gives, the left hand should not know. మరి ఉదాహరణకు ప్రభువైన యేసు వారు చెప్పారు, ఇదిగో మీరు కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి తెలియొద్దు అని. I do not know about you all, but I'll tell here. I find if suppose I can take, okay, whose name? Okay, Brother Sidhu's name I'll take. Suppose Brother Sidhu approaches Alex and tells Brother Alex, I need 1 lakh rupees. మరి సిద్ధు గారు ఒక అలెక్స్ గారి దగ్గరికి వచ్చి మరి అలెక్స్ గారు నాకు 1 లక్ష రూపాయలు కావాలి అని అడిగారు అనుకోండి. Alex, because he has 10 lakhs, he'll give to Sidhu 1 lakh. 10 లక్షలు తన దగ్గర ఉన్నాయి కాబట్టి మరి సిద్ధుకు 1 లక్ష ఇచ్చేస్తాడు. ఓకే, ఇన్ ఐస్ ఆఫ్ సిద్ధు ఇస్ ఐఎమ్ ఎ గ్రేషియస్ పర్సన్. ఇప్పుడు సిద్ధు యొక్క కళ్ళ ఎదుట దృష్టి ఎదుట మరి అలెక్స్ గారు ఎలా ఉంటారు? ఒక దయ చూపించే వ్యక్తిగా ఉంటాడు. బట్ వెన్ అలెక్స్ ఇస్ టాకింగ్ టు బ్రదర్ రాజేష్ ఆర్ సిస్టర్ సొన్నాక ఆర్ బ్రైటీ ఆర్ ఎనీవన్, ఐల్ టెల్, హే యు నో I gave 1 lakh rupees to Sidhu. He was in need, I gave it. చూడండి మరి రాజేష్‌తో గాని, బ్రైటీతో గాని ఇలా మరి అలెక్స్ గారు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, మీకు తెలుసా మరి నేను సిద్ధుకు అవసరం ఉంది అనంటే నేను 1 లక్ష రూపాయలు నేనిచ్చాను. అవసరత ఉన్న కాబట్టి నేనిచ్చాను, నేను ఆదుకున్నాను అని చెప్తూ ఉంటాం. What's happening? Though I have done a kindness, I'm looking an appreciation from someone or something. That is the fallen man. చూడండి దయ నేను చూపించినప్పటికీ కూడా మరి ఎలా ఉంటుందంటే ఆ యొక్క నేను దయ చూపించినందుకు, సహాయం చేసినందుకు ఏదో ఒక మెప్పు నాకు కలగాలి, వారు మెచ్చుకోవాలి అని, నా పేరు గొప్ప కావాలని ఏదో ఒక మూలాన మనం అలా ఆశిస్తూ ఉంటాం. But God has no motives when He's gracious towards you, because nothing we can give back and no one can give back to Him. కానీ దేవుని విషయంలో మనం ఆలోచించినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మరి ఆ మెప్పుదల కొరకు కానీ ఇంకేది మన నుండి ఏది కూడా ఆయన ఆశించడండి. ఎందుకంటే మనము తిరిగి ఆయనకి ఆయన దయ కొరకు దయను బట్టి మనం ఏమి కూడా ఆయనకు ఇవ్వలేము. Are you able to understand the grace meaning? అర్థమవుతుందండి ఈ దయ గురించి మీకు అర్థమవుతుందా? Though he is holy, ఆయన పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా because of his compassion and grace, he hears the cry of the poor. చూడండి ఆయన పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా ఆయన ఉన్నటువంటి ఆ దయా గుణమును బట్టి ఆ యొక్క పేదవాడి యొక్క కన్నీరు, ఆ పేదవాడి యొక్క ఏడుపు ఆయనకు వినబడుతుందండి. He will not turn away from a repentant. When anyone repents, he comes because he is a gracious God. చూడండి ఆయన దయ చూపించేవాడు కాబట్టి ఎవరైనా పశ్చాత్తాపపడితే ఆయన తన ముఖాన్ని అలా త్రిప్పుకోలేడు. ఆయన ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో, కన్నీరు విడుస్తున్నారో వారి దగ్గరకు వచ్చేటటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన దయగల దేవుడు. Though we go away from God, but he will never forsake. He will be coming after us.
చూడండి మనం ఎంతగా దేవునికి దూరం అయిపోతున్నప్పటికి ఆయన నుండి వేరు పడుతున్నప్పటికి కూడా ఆయన మాత్రం మనకు దగ్గర అవ్వాలని, మనకు దగ్గరగా ఉండాలనే ఆయన ఆశిస్తూ ఉన్నాడు. Like I told you all, when I was drunk and I was walking on the road, God sent Anna to come and talk to me, and he shared about God, and from then I stopped drinking. I'm talking about 2011. 2011లో ఒకప్పుడు నేను తాగుతూ రోడ్డు మీద ఉన్నప్పుడు మరి దేవుడు ఎంతో దయ చూపించి మరి ఒక అన్న మరి నా దగ్గరికి వచ్చి ఆయన దేవుని మాటను చెప్పి చెప్పినప్పుడు ఆ దేవుని ప్రేమను వెల్లడి చేసినప్పుడు నేను ఆ త్రాగుడు నుండి విడిపించబడ్డాను. Because he never forsook Alex, though Alex was drinking. God loved Alex because Alex is God's property. చూడండి అలెక్స్ తాగుతున్నాడని దేవుడు అలెక్స్ గారిని మర్చిపోలేదండి. ఆయన తాగుతున్నప్పటికి కూడా ఆయనకు ఆ దయ చూపించి అలెక్స్ గారిని మరి రక్షించుకున్నాడు. ఎందుకనంటే అలెక్స్ గారు దేవుని యొక్క ప్రాపర్టీ సొత్తయి ఉన్నాడు. Amen. 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 ఆమేన్. These are the verses. See, you can read Exodus 22:27, నిర్గమకాండము 22, 27, 2 Chronicles 39, 2 దినవృత్తాంతములు 13, 9, 30, 30, 39, Nehemiah 9:17 and 31. Now you can read these three portions. This all are showing that gracious God who's always coming after people. నెహెమ్యా గ్రంథము 9, 17 ఈ మాటలు, ఈ 3 వచనాలు కూడా మనం ఈ సమయంలో చదువుదాము. ప్రజల వెంట దేవుని యొక్క దయ ఎలా వెంబడిస్తూ ఉందో. Firstly, Exodus 22:27. నిర్గమకాండం 22, 27 చదవండి. వాడు కప్పుకొనున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనునో, నేను దయగలవాడును. వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. Now, Exodus 22 is for what? Can you see the heading? What is that? నిర్గమకాండము 22 దేని గురించి చెప్పబడుతుంది? ఆ యొక్క హెడ్డింగ్ చెప్పగలుగుతారా? నేను దయగలవాడును. Okay. No. If you have a what to say, commentary Bible or study Bible, you would have given the heading of that. Okay, in that basically Exodus 22 is when you do theft or you are a thief, you theft something, then you are excommunicated, you are outside, you have nothing. అండి మన యొక్క కాంటెక్స్ట్ బైబిల్ చూసినట్లయితే ఆ యొక్క అంశమును దాని ఆ యొక్క అంశము మనకు దాని పైన రాయబడి ఉంటుందండి. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఏదైనా అపరాధం చేసినప్పుడు మనము బహిష్కరించబడతాము, దొంగిలినప్పుడు అపరాధం చేసినప్పుడు ఆ మాటలు రాయబడి ఉన్నాయి. Means what? As per the law, because he has done a theft there, he has been excommunicated. చూడండి ఆ యొక్క ఆజ్ఞల ప్రకారముగా ఏ వ్యక్తి అయినా దొంగిలించిన ఎడల, కన్నము వేసిన ఎడల ఆ వ్యక్తి అక్కడి నుండి ఆ యొక్క నుండి వేరుపరచబడాలి అని రాయబడి ఉంది. Now he's in a place outside on a road where he does not even have a bedsheet to cover himself. మరి ఎప్పుడైనా ఆ యొక్క వ్యక్తి ఎలా ఉంటాడంటే కనీసము మరి తాను కప్పుకోవడానికి మరి బెడ్షీట్ కూడా లేక అలాంటి స్థితిలో విడవబడతాడు. And when he looks and cries unto God, God forgive me for I did the mistake. God is there to clean him, to love him. చూడండి ఎప్పుడైతే ఆ వ్యక్తి వెలివేయబడతాడో మరలా ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నా పొరపాటే ఇదని ఒప్పుకుంటాడో అప్పుడు దేవుడు ఆ కన్నీరు తుడిస్తాడండి. God is a holy God. He has done wrong. God should not be there. No. Because of his grace, he comes and he takes care of people who really repent. చూడండి అవును దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఇతరులను అలాగే శిక్షించాలి అన్నది కాదండి. ఆయన పరిశుద్ధుడే అయినప్పటికీ కూడా ఎవరైతే కన్నీరు విడిచి పశ్చాత్తాప పడతారో, దేవా నువ్వు నాకు కావాలి అని అడుగుతారో అలాంటి వారి దగ్గరికి వచ్చి వారి కన్నీరు తుడిచి ఆయన దయ చూపించే దేవుడు అండి. 2 Chronicles 39. 2 దినవృత్తాంతములు 39వ వచనం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను
మీ పిల్లల ఎడలను చేరతీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చుదురు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. Amen. Amen. Again, this ఆమేన్. is for Israelites who know God, but they stopped worshiping God. They're worshiping something else. So they are now lost everything. They're in the bondage. Bondage. God is telling, if you repent, if you turn away, I will not only forgive you, but I'll restore back what is lost to you. చూడండి ఈ మరలా ఈ యొక్క మాట ఇజ్రాయేల్ ప్రజల కొరకు వర్తిస్తుందండి. వారు మరి దేవుని యొక్క మాట వినక మరి వారు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు ఒకవేళ మరి పశ్చాత్తాప పడినట్లయితే, ఇప్పుడు మరలా మీ దేవుని వైపు మీరు తిరిగినట్లయితే, ఆయన కరుణ కటాక్షములు గల దేవుడు కాబట్టి ఆయన వైపు మీరు తిరిగిన యెడల మీ యందు ఆయన మరియు ప్రసన్నుడవుతాడు అని తెలియజేస్తున్నాడు. He will not turn away from a repentant person. చూడండి ఒక పశ్చాత్తాప పడుతున్నటువంటి వ్యక్తికి ఆయన వ్యతిరేకంగా తిరగలేడండి. It's like JP tells, take bath before you take bath. One second. No, Joseph Prince in his message he tells beautifully. This repentant he tells it's not that our God is not a God that who tells us to take bath before we take bath. Means what? You clean yourself before you get blessings from God. No. You just repent. You come to God. God will bless you. God will forgive you. Not only forgive, He'll restore back. చూడండి ఆ యొక్క పశ్చాత్తాపము పడుతున్నటువంటి వ్యక్తికి దేవుడు అరే ముఖమును తప్పించలేడు, వెనుతిరగలేడండి. మరి ఇది ఎలా ఉంటుందంటే ఇదిగో మరి స్నానం చేసేబోయే ముందు మరి మీరు శుభ్రపరచుకొని స్నానం చేయండి అన్న రీతిగా ఉంటుంది. No. No. Usually the religion tells us you need to clean yourself to get blessings of God. It's మరి like మతపరంగా చూసినట్లయితే మరి వారు ఏం చెప్తారంటే మీరు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మీరు శుభ్రపరచుకున్నప్పుడే ఆశీర్వాదం పొందుకుంటారు. So it's for that he gives an analogy of example. Before you take bath, you clean yourself and you go and take bath. మరి మీరు స్నానానికి ముందు మీరు బయటకు వచ్చి మీరు శుభ్రపరచుకొని మరలా స్నానానికి వెళ్తారా? అలా వెళ్ళరు కదా. In the same way, don't clean yourself to come in front of God. God knows you in and out. You come as you are, but with a repentant heart, knowing that a God is a gracious God. Then He will forgive you. He will repent you. చూడండి దేవుని ఎదుటకు రావడానికి మిమ్మల్ని మీరు శుభ్రపరచుకొని నేను దేవుని ఎదుటకు రావాలన్న ఆలోచన మీకు ఉండకూడదు. కానీ మరి దేవుడు దయగల దేవుడు కాబట్టి మీరు ఎలా ఉన్నారో అలా వచ్చినప్పటికీ దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. Because you cannot give back anything for the favorable treatment you get from God. ఎందుకనంటే దేవుని నుండి పొందుకున్నటువంటి మరి వాటిని బట్టి మీరు ఏది కూడా రిటర్న్ గా ఆయనకు మీరు ఏది కూడా వెల చెల్లించలేరండి. Because He's a strong person helping the weaker person. Here God is a strong person. I am a weaker person. I cannot give back anything for the grace, love I receive from God. చూడండి దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి ఆ యొక్క కనికరం కానివ్వండి, ఆ ప్రేమ కానివ్వండి, మనము తిరిగి వెళ్ళ చెల్లించలేము. ఎందుకంటే ఆయన శక్తివంతమైన దేవుడు, ఆయన గొప్పవాడు, మనము మరి బలహీనం. అయితే అలాంటి ఉన్నతమైనటువంటి ప్రేమ ఆయన దగ్గర నుండి మనం పొందుకుంటున్నప్పుడు తిరిగి రిటర్న్ గా ఆయనకు మనం ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని మనం తీర్చలేము. Nehemiah 9:17 and 31. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17 నుండి 21 వరకు. No, verse 17 and verse 31. Just read 2 verses. 17 వచనము చదవండి, 31 చదవండి. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునై ఉండి వారిని Verse 31. అయితే నీవు
మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టుటకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. See, now if you see, all the prophets are talking about these attributes of God again and again. ఇక్కడ చూసినట్లయితే ప్రవక్తలందరూ కూడా దేవుని యొక్క గుణగణాలను మరలా మరలా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. So here Nehemiah is telling that you forsake God, but God will never forsake you. ఇక్కడ నెహెమియా అంటున్నాడు కదా, మీరు మర్చిపోయారు దేవుణ్ణి, కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని ఎన్నడూ మర్చిపోలేదు. You and me in this group, we didn't knew God, we were going away from God, but God in his love, he never forsake, he revealed his truth. So today you all are sitting here to receive that gracious love of God and receiving the word from him. చూడండి, ఈ టీంలో ఉన్నటువంటి మనము దేవునికి దూరం అయిపోయామేమో, మనం దేవునికి దూరంగా వెళ్తున్నామేమో, కానీ దేవుడు మాత్రము ఎన్నడూ మనం విడిచిపెట్టక దేవుడు మాత్రం మనందరినీ కూడా ఐక్యపరిచి ఆయన దయ చూపిస్తున్నటువంటి వాడండి. Amen, amen. Amen. Today we'll just take two portions, merciful, gracious. మరి ఈ రోజు మనము కనికరము, దయ, దేవుని యొక్క గుణగణాలను మనం చూసాం. Monday we'll see the next 6 we'll see. మరలా సోమవారం దినామున మరి ఒక 6 మరి గుణగణాలు మనం చూడబోతున్నాం. We'll go slow, but I want you all to keep your spiritual ears, eyes open to receive the word. చాలా నిదానంగా మనము వెళ్దామండి. నేను ఆశించేది ఏంటంటే మీ యొక్క ఆత్మీయ కన్నులు తెరవబడాలి, మరి పూర్తిగా దేవుని యొక్క గుణగాలను మనం అర్థం చేసుకోవాలి అన్న ఆశ. Between your ears there is a small beans there, you keep your hand and tell activate, open, receive the word. మన 2 చెవుల మధ్యలో మన మైండ్ తో మనం చెప్పాలి, మన బ్రెయిన్ తో పూర్తిగా యాక్టివేట్ అవి ప్రతిదీ కూడా మనం స్వీకరించాలి, దేవుని యొక్క మాటను స్వీకరించాలని మనం చెప్పగలగాలి. Amen, amen, Amen. amen. God bless you all. You're receiving today something new. ఈరోజు నూతనమైనది పొందుకున్నారండి. Really I receive. Praise Yes, God, Pastor. praise God, praise God, Amen. praise God. As I told, meaning I found one thing in all the great preachers. Okay. మరి గొప్పగా ప్రీచర్స్ అందరిలో కూడా నేను ఒకటి కనుగొన్నాను. I received this word from the Bible, and yes, it has changed my life. చూడండి, వారు చెప్తారు, ఇదిగో ఈ బైబిల్లోని ఈ మాటను నేను స్వీకరించాను, ఈ మాట నాకు తగిలిందండి, నేను కాబట్టి నేను గొప్పవాడిని అయ్యాను అని చెప్తారు. Or they'll tell, this is the favorite portion of Bible for me. మరి నా బైబిల్ గ్రంథంలో ఇది చాలా నాకు ఇష్టమైనటువంటి మాట, వచనము అంటూ ఉంటారు. But if you hear all their messages, they'll tell the same thing. కానీ ఏ మెసేజ్ అయినప్పటికీ, ఏ మెసేజ్ చూసినప్పటికి కూడా వారు ఈ మాటను వారు వాడుతూ ఉంటారు. The reason they tell is when they meditate again and again, that portion becomes as if alive to them. They'll tell, yes, this is a favorite portion to me. ఎందుకు వారు అలా చెప్తూ ఉంటారు అని అంటే, మరి ఎప్పుడైతే వారు చదువుతూ ఉంటారో దేవుని మాట ప్రత్యక్షపరచబడుతూ ఉంటుందో, అవును, ఆ మాట మనకు చాలా ఇష్టమైనటువంటి వాక్యంగా ఉంటుంది. We all should meditate. That whole Bible should become our favorite. చూడండి, మనం బాగా చదివి బాగా ధ్యానించినప్పుడు ఈ హోల్ బైబిల్ మొత్తం కూడా మనకు మరి ఫేవరెట్ వాక్యంలా మారిపోవాలి. Amen. 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 Our God loves you, speaking to you and all. మీ అందరితో మాట్లాడడానికి ప్రభు దేవుడు మనం ప్రేమిస్తూ ఉంటున్నాడు. Amen. 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 Any prayer or any questions or anything God spoke to you? ఏమన్నా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మరి మీరు మాట్లాడవచ్చు. ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కూడా మీరు చెప్పవచ్చు. One prayer request, sir, from Sunday, 4 days, we have Fasting prayer. not fasting prayer, sir. From Sunday, 4 days church meetings are there, sir. Convenience like The formation day. Correct, Navasam? Yes, yes, sir. Yeah, praise God. How many years now? It's 6th year, huh? Yes, sir. Now 7. 7th year. Okay. 7th year. Praise God. Praise God. Anything else? Okay. Now, in faith, wherever you're sitting,
In faith, you stretch towards Markapuram, left, right side. You just visualize and you stretch, and we pray. We bless the church. We bless Pastor, Pastor Rama, their ministry, and God had started the church there to bring light to that place. So let's just pray. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord, for your love, of God. Thank you, Father God. Your love is full in Pastor and Pastor, oh God, of Father God. And it's just flowing from them, oh God, of Father God, that it's blessing the people all over there, oh God. Thank you, Father God. From Monday, they have kept a dedication service, oh God, of Father God, a meeting, oh God, of Father God. Father God, just to give thanks to you, Father God, the church that God, you started there. It's for your name to be established and glorified, O God. This is a day, Father God, of thankfulness. You brought them there, O God of Father God. Yes, Pastor is from that place, but you prepared him, O God of Father God, so that he can become your banner in that place, O God. Yes, Father, Lord. we bless him, O God of Father God. Pastor, O God, their ministry, O God, the church, O God of Father God, every member in the church, O God, every family, O God, we Amen. bless them, O God of Father God. Amen. We bless them, O God, that they receive your blessings, O God of Father God, and they all glorify you, Father God. The God who has led them, O God, in midst of this 2 years of COVID, O God of Father God, problems, O God, the same Yes, God is Lord. capable to lead them further, O God of Father God. The God in midst of these confusions, O God, you enable them to rebuild the church very well, O God of Father God, and redesign, O God, so that they can give glory to you, Father God. Thank Yes, you for the hands who stretch to bless them, O God. We bless them, their families, O God of Father God. We pray, O God of Father God, the blessings of a prophet unto them, O God of Father God. Amen. We pray, O God of Father God, for every small and big people, O God of Father God, the church of God. Every person in need and who's not in need, we just pray for them, oh God. We bless them, oh God of Father God. Let your church be established there, oh God, that, oh God of Father God, everyone, not only that Markapuram, oh God, 50 plus villages which he goes every time, oh God, everyone Yes. understands the Yes, truth amen. and come to the truth, of God. Let your name be established through this church, of God. We bless this church and Yes. we glorify you for your working through them, oh God. We thank you, praise you, God, for blessing the family with good health, sound mind, peace, financially, oh God. We thank you, praise you, God, for that. In your mighty name we pray. Amen. 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 Praise God. Thank you. Thank you, sir. Continuously praise. Praise God. Okay. Praise God. Praise God. Now, anyone can close and we can, yeah, again, 8 minutes extra. Yeah. Pastor Ma, you can pray. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ ప్రశస్తమైనటువంటి దినాన్ని మాకు అనుగ్రహించి నేను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఇంతవరకు నాయన మరి సువార్త యొక్క హృదయం అనే అంశం పైన మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మీరు ఎంత గొప్ప దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు. నిన్ను కూర్చున్నటువంటి విషయాలు ఇంకా ఎక్కువగా అయా నిన్ను తెలుసుకోవడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి ప్రత్యక్షతలు బట్టి నీకు లెక్కలేని వందనాలు ప్రభా. మోషేతో మీరు మాట్లాడిన దేవుడు ప్రభా. మోషే అయా తండ్రి ప్రభా, నిన్ను కూర్చి నీ మార్గం తెలియజేయండి అని మాటి మాటికి మీరు అడిగినప్పుడు తండ్రి ప్రభా, మీరు విసుకక, మీరు తృణీకరించక అయా తండ్రి ఒక మానవుడు చేసిన ప్రార్థనకు మీరు విలువనిచ్చి తండ్రి నీ దయగల దేవా తండ్రి గొప్పగా తండ్రి నీ గుణగణాలను కనపరచడానికి మోషేనుతో మీరు మాట్లాడినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. మరి దినాన మొట్టమొదటిగా మరి కనికరం గురించి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మీరెంత పరిశుద్ధమైన దేవుడు అయినప్పటికీ కూడా మా పట్ల నీ కనికరాన్ని చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. నిజమే తండ్రి, భయంకరమైనటువంటి స్థితిలో, భయంకరమైన పాపపు స్థితిలో ఉన్నటువంటి తండ్రి నా జీవితాన్ని కూడా ప్రభా నీ కనికరము చేత, నీ కృప చేత కనికరించి ఆ యొక్క సాతాను బంధకాల నుండి విడిపించి నాయన నీ రాజ్యంలో నన్ను స్థిరపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి, నా స్థితిని బట్టి నన్ను విడిచిపెట్టక, నా యొక్క తండ్రి ఆలోచన బట్టి నన్ను విడిచిపెట్టక ప్రభా, నన్ను లేవనెత్తినందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. అదే రీతిగా మా టీంలో ఉన్న ఒక్కొక్కరి జీవితంలో కూడా నీ కనికరం చేత మీరు లేవనెత్తి ఈ రోజు ఈ గ్రూప్ లో మీరు అయ్యా మమ్మల్ని అందరినీ ఐక్యపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఐక్యపరిచి నీ వాక్యపు సత్యములో మమ్మలను పోషింపజేస్తున్నారు, ఎదిగింపచేస్తున్నారు ప్రభా. మీరు మమ్మలను బిల్డ్ చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను డాడీ. అదే రీతిగా ప్రభా, నీ దయను బట్టి నీకు లెక్కలేని వందనాలు ప్రభా. మేము ఎలాంటి పరిస్థితి, ఎలాంటి తప్పులు, ఎన్ని పాపములు చేసిన వాటన్నిటి నుండి కూడా
తండ్రి మేము పశ్చాత్తాపపడినప్పుడు తండ్రి నన్ను Amen. క్షమించండి అని అడిగినప్పుడు You మీరు మా పైన Hallelujah. దయ చూపించినందుకు నీకు వందనాలు. నీ గుండెలకు మమ్మల్ని హత్తుకున్నందుకు నీకు స్తోత్రాలు. Thank you. మా కన్నీరు తుడిచినందుకు నీకు స్తోత్రాలు Thank you, ప్రభా. thank you. నీ దయ, నీ కనికరం ఏంటో, ఎంత దయగల దేవుడో ఈ రోజు మాతో మీరు మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రం నాయన. ఇంకా నీ కనికరమును తెలుసుకోక, ఇంకా నీ దయను తెలుసుకోక ఉన్న బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. Yes, నీ yes. ప్రేమను, నీ కనికరమును, అయా కొలత లేని అయా లోతైన ప్రేమను ఇక తిరిగి ఏమి మేము చెల్లించలేము ఆ ప్రేమ కొరకు ప్రభా. అలాంటి ప్రేమను అందరూ కూడా తెలుసుకోవడానికి నీ బిడ్డలుగా మేము నిలబడే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ వెలుగును ప్రకాశింప చేయడానికి ప్రభా మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. ఇంకా నాయన ఆ యొక్క వాక్యపు వెలుగులో మేము నింపబడి, మేము కట్టబడి, మా జీవితాల్లో మేము స్థిరపరచబడి అనేకులను కూడా నీ వైపు, నీ ప్రేమలో అయా నీ యొక్క కనికరము దయ చొప్పున ప్రభా అనేకులను కూడా అయా తండ్రి రక్షణల వైపు నడిపించుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నా తండ్రి. నీకు వందనాలు. మా టీంలో ఒక్కొక్కరిని నీ నామంలో బ్లెస్ చేస్తూ ఉంటున్నాం ప్రభా. నీ బిడ్డలందరూ కూడా నా ప్రభా ఈ వాక్యం వింటున్న వీరందరి జీవితాలు అయా నూరంతలుగా ఫలించును గాక నా ప్రభా. నీ బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ ఆ ప్రదేశాల్లో ఒక వెలుగుకరంగా వీరు మార్చబడుదురు గాక ప్రభా. నీకు స్తోత్రము నాయన. వీరి ద్వారా అనేకమైన ఆత్మలు నీ వైపు త్రిప్పబట్టకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేమున్నటువంటి గ్రూప్ లో మరి కేవలము మా యొక్క టీం మెంబర్సే కాదు ప్రభా, దినము కూడా మా గ్రూప్ లో మెంబర్స్ ఇంక్రీజ్ అవుదురు గాక నా ప్రభా. అనేకులు నీ వాక్యపు వెలుగులో వారు నడుచుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి మరి 7వ తారీఖు నుండి ప్రభా జరుగుతున్నటువంటి ఈ 4 దినాల మా తండ్రి ప్రభా మరి ఆ యొక్క సువార్త సభల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి మరి గత 2 సంవత్సరాలు మేము పెట్టలేకపోయినాం. మరి ఈ సంవత్సరంలో ప్రభా తండ్రి ఇక్కడ అనేకులు నీ వాక్యపు వెలుగులో నడవాలని, అనేకులు మారు మనసు పొందాలని ప్రభా ఆశించి ప్రభా పెడుతున్నటువంటి ఇక సభలో ప్రభా మీరు తోడుగా ఉండి ఘనంగా నా ప్రభా తండ్రి ఈ కూడికలు మీరు జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రాలు. వస్తున్న సేవకులను మీరు నడిపించి అయ్యా సత్యమైన వాక్యాన్ని బోధించే బిడ్డలను మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా నా ప్రభా మరి ప్రార్థించిన బిడ్డలందరినీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని, మరి ఇంత గొప్ప మంచి టీచింగ్ ను అయ్యా మరి అర్థవంతంగా మాకు అందింపచేస్తున్న అలెక్స్ సార్ గాని వారి ఫ్యామిలీని బ్లెస్ చేస్తుంటున్నాం ప్రభా. ఈ దాసుని ఇంకా అంచలంచలుగా ఎదిగింప చేయండి, ఇంకా గొప్పగా మీరు వాడుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. మా టీం అందరినీ కూడా రాజేష్ ని అయ్యా బిడ్డ ఇంకెవరైతే ప్రయాస పడుతున్నారో బిడ్డలందరినీ అయ్యా మీరు నామంలో జ్ఞాపకం చేసుకొని బ్లెస్ చేసి ఈ రోజంతా కూడా నీ సన్నిధి, నీ సహాయం మాకు అనుగ్రహించి నీ కనికరం, నీ దయ నిత్యము మా పైన అయ్యా మీరు ఉండునట్లుగా మీరు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. 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 Love of God the Father, grace of Lord Jesus Christ, communion of Holy Spirit be with us and reveal attributes of God to us that will walk in the freedom and the sonship that God has given us. Amen. 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 Praise Praise God. the Lord. Praise the Lord. Yeah. Thank you, sir. Sir, next Monday, Tuesday, చెప్పలేను సార్ ట్రాన్స్లేషన్. Oh, Monday. okay. So you'll be missing this. Yes, sir. The Go to night Anchor. Yeah. late అవుతుంది సార్. Correct. I can know. So Sister Brighty, you'll be ready, right? Bright. Yes, Pastor గారు. Welcome. That's good. It will be great. Slow to anger, abounding in loving kindness, keeping love, kindness towards us, forgiving our iniquities. All are great portions. Great. Attributes of God. Amen. Anyway, I am missing, sir. praise God. No problem. And we should really thank Pastor Ma in midst of busy schedule, taking care of 2 little one daily morning she comes. We should be really thankful for Pastor Ma. God bless you, Pastor. Thank you, sir. Host, Mr. Raval, can close. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో అనేక విషయాలు మేము నేర్చుకొని వింటున్నాం. ఆ యొక్క కనికరం అని చాలా క్లియర్ గా నేర్చుకున్నాం పాస్టర్ గారు. సో మెసేజ్ చిన్నగా అయినప్పటికీ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రియల్లీ బ్లెస్డ్ సెషన్ పాస్టర్ గారు. సో మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మోసెస్ ఏ విధంగా అయితే ఎంతో తెలిసినప్పటికీ కూడా ఇంకా తెలుసుకోవాలని ఏ విధంగా అయితే ఆశ కలిగి ఉన్నాడో,
సో మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఆ విధంగా నాకింత తెలుసు అని మనం కాదు కానీ, ఇంకా తెలుసుకోవాలనే ఒక తృష్ణ మనలో ఉండాలనేసి నేర్చుకున్నాము. అదేవిధంగా దేవుని యొక్క కనికరం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మేము నేర్చుకున్నాం పాస్టర్ గారు. అదేవిధంగా దేవుని యొక్క దయ, ఒక గ్రేషియస్ అన్నది ఏ విధంగా ఉంటున్నది. మానవులైతే ఒకానొక సమయంన అన్ని సిట్యుయేషన్స్ లో చూయించకపోవచ్చు కానీ, దేవుడైతే అలా కాదు. సో ఇజ్రాయెల్ పీపుల్స్ ని అక్కడ నుండి విడుదల చేసిన తర్వాత కూడా సో దేవుడు వారిపైన కోపపడకుండా ఇంకా కనికరం చూపిస్తూ, ఇంకా దయ చూపిస్తూ, ఇంకా వారిని ప్రేమిస్తూ, ఇంకా దేవుడు వారితో మాట్లాడాలన్న విధంగా ఇష్టపడతా ఉంటున్నాడు. సో మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా సో దేవుడు ఆ యొక్క చీకటి నుండి మనకు దేవుడు వెలుగులోకి రప్పించి, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కనికరం, ఆ యొక్క దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుందనేసి మేము రియల్ గా చాలా నేర్చుకున్నాం పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. బ్లెస్డ్ సెషన్. థ్యాంక్ యూ అక్క. అదేవిధంగా చాలా క్లియర్ గా ట్రాన్స్లేట్ చేసినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రారంభం నుండి ముగింపు వరకు ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. పాటలు పాడి సహకరించిన వారికి, అదేవిధంగా వర్డ్ ని రీడ్ చేసినటువంటి వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా వాక్యాన్ని షేర్ చేసుకున్నటువంటి పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ట్రాన్స్లేట్ చేసిన అక్కయ్యకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. గమనించండి, సాయంకాల సమయంలో జరుగుతున్నటువంటి 7 to 8 హోలీ బైబిల్ క్విజ్ అండ్ 9 to 10 జరుగుతున్నటువంటి మిస్సీ బైబిల్ క్విజ్ లో ప్రతి ఒక్కరూ ఆత్మ ప్రేరేపణ చేత ఈ యొక్క క్విజెస్ లో పాల్గొనవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేసుకుంటున్నాను. ఒకరికొకరు వందనాలు చెప్పుకుని దేవుని నామాన్ని మహిమపరచండి. గమనించండి, అదే విధంగా ఉదయకాల సమయంన మార్నింగ్ సెషన్ లో ప్రతి ఒక్కరు ఆత్మ ప్రేరేపణ చేత సిద్ధపాటు కలిగి ఒక మార్నింగ్ సెషన్ లో కూడా